అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు వైసీపీ ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలను పదే పదే ఇన్ఛార్జీలను మారుస్తోంది, సమన్వయకర్తలను మారుస్తోంది? అసలు వైసీపీలో అంతర్గతంగా వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? పైకి వైనాట్ 175 అని చెప్తున్నప్పటికీ, పైకి మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల వాళ్ళకు వచ్చిన రకరకాల ఫీడ్బ్యాక్లు, రకరకాల సర్వేలు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయంట. సో అది కొంచెం యాక్చువల్లీ కొంచెం సెన్సిటివ్ అంశం. దాన్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 మార్గాల్లో సర్వే రిపోర్ట్లు అనేది అందుతాయి. ఒకటి ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ చాలా పకడ్బందీగా వాళ్ళు చేయిస్తారు. రెండోది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వెళ్తూ ఉంటాయి. నెలకు ఒకసారి కానీ, నెలకు 2 సార్లు కానీ. మూడోది వైసీపీ ఇంటర్నల్ రిపోర్ట్. సో అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఒక టీం ఉంది. సో ఆ టీము రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నియోజకవర్గాల వారీగా ఎవరెవరి పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు నెలకు ఒకసారి కానీ, నెలకు 2 సార్లు కానీ రిపోర్ట్ ఇస్తారనమాట. సో ఈ రిపోర్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాయి. ఈ రిపోర్టులను ఆయన స్టడీ చేసి ఏమైనా అనుమానాలు ఉంటే ఆ ఇంటెలిజెన్స్ అధికారులను, ఐప్యాక్ ప్రతినిధులను, ఇక్కడ చెవిరెడ్డి గారిని పిలిపించుకొని మాట్లాడి ఒక కంక్లూజన్కి వస్తారు. సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన రిపోర్టుల్లో కామన్ పాయింట్స్ ఉంటాయి చూసారా, వాటి మీద ఎక్కువగా సీరియస్గా దృష్టి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీని మీద జనం ఏమనుకుంటున్నారు? అసలు వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు? దాని మీద ఫీడ్బ్యాక్ కావాలనుకోండి, ఐప్యాక్ ద్వారాను చేయిస్తారు, ఇంటెలిజెన్స్ ద్వారాను చేయిస్తారు, ఈ టీం ద్వారాను చేయిస్తారు. వీళ్ళు ముగ్గురు కలిపి కొన్ని కామన్ పాయింట్లు ఇస్తారు. అది దాన్ని బేస్ చేసుకుంటున్నారు. సో అంత పకడ్బందీగా వైసీపీలో ఇంటర్నల్ సర్వే జరుగుతోంది. ఈ ఇంటర్నల్ సర్వే ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అలాగే ధరల పెరుగుదల ప్రభావం ఉంది. అలాగే టీడీపీ ప్లస్ జనసేన కూటమి ప్రభావం ఉంది. ఈ ప్రభావం కూడా ఉంది. అలాగే ముఖ్యంగా 5 జిల్లాల్లో వైసీపీ బలహీనపడింది. 2019తో పోలిస్తే 5 జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బాగా బలహీనపడింది. ఇది వాళ్ళ దగ్గర ఉన్న పకడ్బందీ లెక్క. సో ఈ పాయింట్లు బేస్ చేసుకొని వాళ్ళకి యాక్చువల్లీ గవర్నమెంట్ రావడం అనుమానమే. సో వైసీపీ అంతర్గత లెక్క ప్రకారం, వాళ్ళు బేస్ చేసుకున్న పాయింట్ల ప్రకారం వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనుమానమే. కానీ దానికి వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసు, దానికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఆ సొల్యూషన్సే ఫైనాన్స్. డబ్బుతో కొట్టచ్చు. వాళ్ళకంటే మనం డబ్బులు గట్టిగా ఎక్కువ పెడతాము, స్ట్రాంగ్ క్యాండిడేట్లు పెడతాము, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లు పెడతాం. రెండోది కమ్యూనిటీ. అంటే బీసీలకు సగం సీట్లు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆయుధాలు ఇవే. వైసీపీకి తెలుసు, వైసీపీ పెద్దలకు తెలుసు మళ్ళీ గవర్నమెంట్ రావడం కష్టం. ఎందుకు రావడం కష్టం అనేది పక్కన కొన్ని పాయింట్లు చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పాయింట్లను బేస్ చేసుకొని వాళ్ళకి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ క్యాండిడేట్లు. రెండోది ఏంటంటే కమ్యూనిటీ, బీసీలకు సగం సీట్లు. ఇంతకుముందు బీసీలకు సగం సీట్లు ఎవరూ ఇవ్వలేదు. మ్యాక్సిమం 58-60 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 36 మంది బీసీలు. కానీ 88-89 సీట్లు బీసీలకు ఇచ్చి దాన్ని విపరీతంగా మార్కెటింగ్ చేస్తే బీసీలు ఈ రాష్ట్రంలో సగం మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి వైసీపీకి పాజిటివ్గా మారే అవకాశం ఉందని నమ్ముతున్నారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జనంలోకి వెళ్తే ఆయన చేసే ప్రచారము, ఆయన మాట్లాడే మాటలు,
సో ఆయన ద్వారా కొంత పాజిటివ్ పెరుగుద్ది, పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుద్ది, సైలెంట్ వేవ్ క్రియేట్ అవుద్ది అనేది నమ్ముతున్నారు. దీంతోపాటు సిస్టమ్ సపోర్ట్. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని వైసీపీ కనీసం 110 సీట్లైనా రాకపోతాయా అనే లెక్కల్లో ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అలా ఉందన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా వాళ్ళు ప్రతీ నెల సర్వేలు చేయించుకుంటారు, ప్రతీ నెల కూడా రిపోర్టులు తెప్పించుకుంటారు. ఆ రిపోర్ట్లు కూడా కేవలం ఒకే సోర్స్ ద్వారా కాదు, రకరకాల భిన్నమైన సోర్సుల ద్వారా వస్తాయి. ఆ భిన్నమైన సోర్సుల ద్వారా వచ్చిన రిపోర్టుల్ని స్టడీ చేసి, అధ్యయనం చేసి, దానిలో ఉన్న సమస్యలన్నింటినీ రాసుకొని దీనికి పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేది ప్రాక్టికల్గా ఆలోచించి సో దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలా వచ్చిన దానిలోంచి లేటెస్ట్గా మనకి బాగా సన్నిహితంగా ఉండే ఒక అంతర్గత సోర్సు ద్వారా నేను తెలుసుకున్న అంశం ఇది. సో వాళ్ళ సమస్యలు అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ప్రభుత్వం వ్యతిరేకత ఉందని నమ్ముతున్నారు, ధరల పెరుగుదల ప్రభావం బాగా ఉందని నమ్ముతున్నారు, టీడీపీ ప్లస్ జనసేన కూటమి వలన వైసీపీకి నష్టమని నమ్ముతున్నారు, వైసీపీ 5 జిల్లాల్లో బలహీన పడింది అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లను దింపి ఆర్థికంగా కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. అలాగే కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రక నేపథ్యం ఉంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఈ కమ్యూనిటీకి ఎక్కువ అవకాశాలు, బీసీ కమ్యూనిటీకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ఆలోచిస్తున్నారు. అలాగే సిస్టమ్ సపోర్టు ఇవి ఆలోచిస్తున్నారు. సో దీని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని ఈజీగా ఫామ్ చేసి కనీసం 110 నుంచి 115 సీట్లు అయితే వస్తాయి, దానికంటే ఎటువంటి ఢోకా లేదు అని సీఎం గారు పదే తన దగ్గరకు వస్తున్న కీలక నాయకులకు వాళ్ళకు వీళ్ళకు చెప్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలు కూడా అదే నమ్ముతున్నారు. వాళ్ళందరికీ తెలిసినప్పటికీ వ్యతిరేకత ఉంది అది ఇదని తెలిసినప్పటికీ వాళ్ళ బలమైన నమ్మకం అదే, బలమైన వ్యపన అదే. అందుకే వైసీపీలో అంత కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ.